ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే ఆత్మ నూతనత్వాన్ని పొందాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి మహిమగల పరిశుద్ధాత్మ అనే నిక్షేపము పాపక్రియలపై పోరాడే శక్తినిస్తుంది. ఇక్కడ మనలో నిక్షేపం ఉండాలి. నిక్షేపం అంటే నిధి లాంటిది, మనలో నివసించాలి. డిపాజిట్ మనలో డిపాజిట్గా ఉండాలి, నివసించాలి. ఏమిటది? పరిశుద్ధాత్మ శక్తి మనలో నివసించాలి, మన హృదయంలో నివసించాలి. అప్పుడు మనము పాపానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తుంది. చాలామందికి పాపాన్ని వాడు వ్యతిరేకించరు. అసలు క్రైస్తవ లోకం చెప్పేది ఏంటి? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది. అసలు ధర్మశాస్త్రం కొట్టివేస్తే పాపం ఎక్కడుంది? పాపం ఉందా? లేదు. కాబట్టి నేటి క్రైస్తవులు బోధించే మాట ప్రకారం పాపం అసలు లేదు. పాపం లేనప్పుడు ఏమైనా చేసేయచ్చు. అందుకని దేనైనా తినేస్తున్నారు. వాళ్ళు ఏమి చేసినా మళ్ళా సాయంత్రం వచ్చేసి ప్రార్థన చేస్తే యేసు రక్తము ప్రతి పాపాన్ని కడిగేస్తుందంట. తెల్లారి ప్రతి పాపాలు చేసేయచ్చు, ఎవరైనా చంపేయచ్చు, ఎవరైనా దోచుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం వచ్చేసి యేసు రక్తము జయమైన ప్రార్థన చేస్తే కడిగేస్తుంది. ఇదే వాళ్ళు బోధించేది. కాబట్టి వాక్యం అలా చెప్పట్లేదు. నువ్వు మారుమనసు పొందిన తర్వాత ఏదో పాపము చేయకము, ఆజ్ఞాతిక్రమమే పాపము అని వాక్యం చెప్తుంది. ప్రకటన 5:13-14. ప్రకటన గ్రంథం 5:13-14. అంతటి పరలోకమందును భూలోకమందును భూమి దిగులను సముద్రంలోనూ ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వారిని గొర్రెపిల్లతో స్తోత్రములు ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక అని చెప్పుటకుంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరిగింది? సముద్రంలోనూ చూడండి, పరలోకంలోనూ భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము సర్వము సింహాసనాసుడైన వానికి. చూడండి ఇక్కడ ఉన్నది ఏంటో, సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వానికి. ఎవరైనా ఆసీనుడై ఉంది? తండ్రి. తండ్రి తర్వాత గొర్రె పిల్లలు. అక్కడ ఒకరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు ఒకటిగా ఉన్నారు కదా, ఒకే స్వరూపం ఉన్నారు కదా. మరి ఇక్కడ యోహాను గారికి తెలియదా ఆ మాట? కాబట్టి ఇక్కడ ఈ రోజున పాపము విస్తరించి ఉంది లోకంలో. కానీ ఎప్పుడైతే ఆ యొక్క దేవుని గ్రంథము విప్పబడి అక్కడ తీర్పు జరిగిందో, అక్కడ జయం పొందిన వారందరూ కూడా ఎవరైతే మరి పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉంటారు. పరలోకంలోనూ వాళ్ళే ఉంటారు, భూమి మీద వాళ్ళే ఉంటారు, సముద్రంలోనూ వాళ్ళే ఉంటారు. అంటే పాపానికి స్థానము ఉండదు. ఇక మీదట అంటే మెస్సయ్య తీర్చిన తర్వాత, ఆ గ్రంథం విప్పబడిన తర్వాత, తీర్పు అయిపోయిన తర్వాత పాపం అనేది పరలోకంలో ఉండదు. ఇప్పుడు పాపము పరలోకంలో లేదు. అక్కడ అపవాది అర్జునులు అక్కడి నుంచి వెలివేయబడ్డారు. ఎక్కడుంది పాపం? ఇప్పుడు భూమి మీద ఉంది. కానీ మెస్సయ్య భూమి మీద ఉండే పాపాన్ని, భూమి కింద ఉండే పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. అది ఎలా తొలగించాలో ఆ క్రమం అంతా మనకి నేర్పించాడు. ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి పాపము తొలగిపోవడం అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఆ పాపాన్ని తొలగించడము మానవుని వల్ల కాదు. కాబట్టి పరలోకం నుంచి దిగి వచ్చిన ఆ కుమారుడు పవిత్రుడిగా ఉండి పవిత్రమైన రక్తాన్ని చిందించి పాపాన్ని ఎలా తొలగించాలో మనం నేర్పించాడు. కానీ మనము ఆయన పరిశుద్ధతను కలిగి మనం కూడా జీవిస్తే ఆయనతో మరలా సహవాసం చేసే స్థితిలోనికి వెళతాము. అలా సహవాసం చేసే స్థితిలోకి వెళ్ళిన తర్వాత, తీర్పు అయిపోయిన తర్వాత
ఇక పాపం అనేది ఉండదు, అందరూ పరిశుద్ధులుగానే ఉంటారు. ఒకానొక రోజున అటువంటి పరిశుద్ధమైన సృష్టి ఏర్పడబోతుంది. కాబట్టి అందుకోసం మనందరం కూడా సిద్ధపాటును కలిగి ఉండాలి. దేవుడు అంటే ధన్యతను మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.